బ్రతుకుతారు, అంటే మృతులైన వారు బ్రతుకుతారు. ఇందాకేం చెప్పానండి, చచ్చిపోయిన వాళ్ళు బ్రతకరు కదా అని చెప్పాను. అలాగే చచ్చిపోయిన దగ్గర ప్రార్థన చేస్తే వాళ్ళు బతుకుతారా? బ్రతకరు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు వాక్యం? మృతులైన నీ వారు బ్రతుకుతారు అని చెప్తుంది. అది ఎలా బ్రతుకుతారు మృతులైన వారు మనవారు అంటే? వాక్యం ఎలాగేస్తుంది, ఆయన రెండవ రాకల్లో బ్రతుకుతారండి. ఎప్పుడట? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూసుకుంటే 14వ వచనం చదవడం మనకు అర్థమవుతుంది. తెస్సలోనికి మొదటి తెస్సలోనికి పత్రిక సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మడలా అదే ప్రకారము యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎంటబెట్టుకుని వచ్చును. తర్వాత నేను ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవ నిల్చుంటే మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోను ప్రధాన బూరల శబ్దముతోను దేవుని బూరతోను పరలోకమును ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మృత లేదు. చాలండి. ఏం చెప్తారన్నా చెప్పబడిన మాట ఇందాక యెషయా గ్రంథంలో చెప్పలేదు కదా. ఏ మాట ఉన్నది? మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. మరణము ఆయన బంధించి ఉండుట అసాధ్యము అని చెప్పుకుంటూ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడ మృతులైన వారు మొదట లేపబడతారు. మృతులైన వారు సజీవులు ఉండడం మనం ఆయన రాకలో లేపబడమంట. మృతులైన వారు సమాధి బద్దలబడిగా లేపబడతారు. వారికి అప్పుడు మహిమా శరీరం వస్తుంది. ఏమొస్తుంది అప్పుడు? మహిమ శరీరం. ఆ మహిమ శరీరం ఎప్పుడైతే వారికి కడపూర శబ్దం విన్నారో, కడపూర శబ్దం వినగానే రెప్పపాటులో వారి యొక్క రూపం మారిపోతుంది. ఆ ఎముకలకి ఏమొస్తుంది? శరీరం వస్తుంది. ఆ ఎముకలకి మహిమ వస్తుంది. ఆ ఎముకలకి ఎప్పుడైతే మహిమ వచ్చిందో ఆ మహిమ ఆ భూమిలో ఉండలేదు. ఆ మహిమ భూమిలోంచి పెళ్ళగించి బయటికి లేస్తుంది. సమాధులు తెరవబడతాయి. ఆర్భాటముతో ప్రధాన పూర్వ శబ్దంతో దేవుడు వస్తాడని చెప్తుంది కదా. ఆ వచ్చే శబ్దానికి ఈ మహిమ ఏం చేస్తుందంటే భూమిని పెళ్ళగించుకుని పైకి లేసి యేసుతో పాటు మళ్ళీ ఈ భూలోకానికి తిరిగి వస్తారట. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందాక చెప్పబడిన మాటను బట్టి మనం చూసుకుంటే ఏం కనబడుతుంది మనకి? ఏం కనబడుతుంది మనకి? ప్రధానులతోనూ ప్రధాన పూర్వ శబ్దంతో యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చేటప్పుడు మొట్టమొదటి లేపబడే సమాధులు లేపబడతాయి. వృద్ధులైన వారు లేపబడతారు. ఇప్పుడు కాదు. ఎప్పుడంట? ఇప్పుడు కాదు. దేవుడి యొక్క రెండవ రాకల్లో అది లేపబడతాయని వాక్యం జలవేస్తుంది. యోషియా గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చూడండి. యోషియా గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూస్తే ఒక మాట ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది 13, 14. అయినను పాతాళ వస్తువుల నుండి నేను వారిని విమోచింతును, మృత్యుము నుండి వారిని రక్షించును. ఎక్కడి నుంచి అంట? పాతాళముల నుండి వారిని విమోచింతును, మృత్యుము నుండి వారిని రక్షించును. అంటే పాతాళంలో నుంచి విమోచించేవాడు ఎవరంట? దేవుడే. ఈ ప్రపంచంలో ఎవరు కూడా పాతాళంలోకి వెళ్ళలేదు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా పాతాళంలోకి వెళ్ళలేదు. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే పాతాళంలోకి వెళ్ళి వచ్చాడంట. ఆయన ఏం చెప్తాడంట? పాతాళం నుండి వారిని వెళ్ళి విమోచించును, మృతుల నుండి వారిని రక్షించును. అంటే చచ్చిపోయిన వారిని ఏం చేస్తాడు? దేవుడు రక్షిస్తాడంట. మృతం అంటే చచ్చిపోయింది. చచ్చిపోయిన వారు రక్షిస్తాడు. తర్వాత ఏం చెప్తున్నాడంట? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? అంటే మరణాన్ని గెలిచి లేచేవాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభువు తప్ప ఇంకెవరు లేరు. ప్రపంచంలో చాలా మంది వచ్చారు, నేను మరణాన్ని గెలిచి లేస్తానని. నన్ను ప్రతికూలంగా తప్పితే మరలా లేస్తానన్నారు. లేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత 2 సంవత్సరాలు లేస్తానని చెప్పారు.
లేకపోతే రకరకాలుగా మాట్లాడారు. దేవుళ్ళని చెప్పబడే వారు ఉన్నారు, మనుషులకు వచ్చిన వారు ఉన్నారు, లేకపోతే ప్రవక్తలకు వచ్చిన వారు ఉన్నారు, చాలా రకరకాలుగా వచ్చిన వారు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. కానీ ఏ ఒక్కరు కూడా ఈ రోజు వరకు లేచి సజీవుడిగా లేడు. అందుకని మన దేవుడు ఎప్పుడు కూడా సజీవుడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే సజీవుడు. ఆయన అంటే మృతులు లేచి తిరిగి లేచినవాడు, అంటే మరణాన్ని గెలిచి లేచినవాడు. ఈ ప్రపంచంలో మరణాన్ని గెలిచి లేచినవాడు ఎవరో లేరు. యేసు ప్రభువు ఒక్కడే మరణాన్ని గెలిచి లేచాడే కనుక ఆయన అంటున్నాడు, ఓ మరణమాని విజయం ఎక్కడ, ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ. అదే మాట అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలోని 53వ వచనంలోని 55వ వచనం కూడా ఈ మాట అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. చూడండి, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమత్స్యము ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమత్స్యం ధరించుకున్నప్పుడు విజయమన్న మరణం మింగివేయబడను అని రాయబడిన వాక్యం నెరవేరును. దేవుని స్తోత్రం కలిగింది కనుక ఈ వాక్యము యోషియా ఎప్పుడో రాశాడు, కొన్ని సంవత్సరాల క్రితం. యేసు ప్రభువు పుట్టక ముందు రాశాడు. ఒక ప్రవక్త రాసిన వాక్యం ఇది. ఎప్పుడు నెరవేరిందంట? యేసు ప్రభువు పుట్టిన 33 సంవత్సరాలకి ఇది ఈ వాక్యం నెరవేరింది. ఈ ప్రపంచంలో చాలా మంది చెప్పారు, కింద చెప్పారు కదా, చాలా మంది చెప్పారు కానీ ఈ రోజు వరకు ఆ ప్రవచనాలు నెరవేరబడలేదు. కానీ యేసు పుడతాడని చెప్పిన ప్రవచన ప్రతిదీ కూడా నెరవేర్చబడ్డది. అలాగే యేసు మరణిస్తాడని చెప్పిన ప్రతి ప్రవచనం నెరవేర్చబడ్డది. యేసు మరలా పుడతాడని తిరిగి లేస్తాడన్న ప్రవచన ప్రతిదీ కూడా నెరవేర్చబడ్డది. ఇంకొక ప్రవచనం ఉంది, యేసు మరలా రాబోతున్నాడు, ఆయన వచ్చి మన అందరినీ తీసుకెళ్ళబోతున్నాడు అన్న ప్రవచనం ఉంది. అది త్వరలో నెరవేరబోతుంది. దేవుని స్తోత్రం కలిగింది కాక. యేసు పుడతాడనేది నెరవేరింది, యేసు మరణిస్తాడని నెరవేరింది, యేసు సజీవుడిగా లేస్తాడనేది మాట నెరవేరింది. ఇంకొక మాట ఉంది, ఈ మూడు నెరవేరింది, ఈ మాట నెరవేరదంటారా? ఈ మూడు నెరవేరింది, ఈ మాట నెరవేరదంటారా? దేవుని స్తోత్రం కలిగింది కాక. పుడతాడని నెరవేరింది, చచ్చిపోతాడని నెరవేరింది, మరలా లేస్తాడని నెరవేరింది, మరలా వస్తాడనేది కూడా ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఈ ప్రపంచంలో ఎవరు కూడా పుడతాడని తెలుసు, చచ్చిపోతారని తెలుసు, మరలా లేస్తారనే విషయం తెలియదు. కానీ ఏ స్తోత్రం మరలా లేస్తారని ఆయన చెప్పాడు. ఆయన చెప్పినాడు, ఈ ప్రపంచంలో ఎవరు లేరండి, నేను మరలా వస్తానని చెప్పినాడు. నేను మరలా లేస్తాను, సమాధానం కలిసి తిరిగి లేస్తానని చెప్పినాడు. ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన ఎందుకు కలిగాడంటే ఆయనలో పాపం లేనివాడు, ఆయన పాపరహితుడు. ఆయన ఎవరట? పాపం లేనివాడు, పాపరహితుడు. ఆయన పాపం లేనివాడు కనుక ఆయన మరలా చనిపోయిన మరలా తిరిగి లేచే అధికారం తండ్రి ఆయన అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అసలు పునరుత్థానం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటి మనకు తెలుసు? అసలు పునరుత్థానం వల్ల వచ్చే ఆశీర్వాదాలు మనకు తెలియాలి. ఈరోజు పునరుత్థానం అంటే మళ్ళా బ్రతకడం. మళ్ళా బ్రతకడం వల్ల మనకి ఏమొస్తుందో తెలుసుకుంటే ఈరోజు మనం మన దేవుడు వచ్చినంత వరకు ఆ మాటలు పట్టుకుని బతికేస్తే ఆ పునరుత్థానం వచ్చేదాకా మనం ఎంత పడతామంట. దేవుని స్తోత్రం కలిగేది కాక. మొట్టమొదటిగా పునరుత్థానం గురించి ఏంటంటే ప్రవచనాలు నెరవేరు. మొట్టమొదటి ఏంటంటే ప్రవచనం నెరవేరు. చూడండి, బైబిల్ లేఖలో మాట్లాడుతుంది ఎక్కడంటే కీర్తనకారుడు రాసిన, దావీదు రాసిన కీర్తన 16వ కీర్తన 10వ వచనం చదవండి ఒకసారి. 16వ కీర్తన, ఇది ఒక ప్రవచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీవు పరిశుద్ధుని కుళ్ళు పట్ట నీవు. ఎప్పుడు ప్రవచించేదైనా కొన్ని వందల సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ యొక్క ప్రవచనాన్ని దావీదు గారు ప్రవచించారు. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరిందంట? యేసుక్రీస్తు ప్రభువు నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనం చేస్తున్నాడు ఆయన. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్ట నీవు. అంటే ఆయన శరీరము కుళ్ళు పట్టకుండా మళ్ళా సజీవుగా లేచిందండి. తెలుసుకో, మహిమ శరీరంగా మార్చబడ్డది ఈ ప్రపంచంలో. ఎందుకని ప్రతి క్రైస్తవుడు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ బాడీని ఎందుకు భద్రం చేస్తారంటే మళ్ళా ఒక రోజు దేవుడు తిరిగి వస్తున్నాడు, ఆయన వచ్చేటప్పుడు ఆ సమాధి తెరబడుతుందని చెప్తున్నారు కదా. దానికోసమే ఈ యొక్క క్రైస్తవులు అందరూ కూడా నిరీక్షణ కలిగి తన సేవ యొక్క చచ్చిపోయిన బాడీని భద్రం చేస్తుంటారు. అది చచ్చిపోయిన బాడీని తెలుస్తుంది కదా, మనం ఎందుకు కనబడుతుందని భద్రం చేస్తారు అనుకోవచ్చు. ఇక్కడ కనబడలేని బాడీలు చాలా ఉంటాయి. బాడీలు కూడా దేవుడు లెక్క చెప్పే రోజు ఉందంట.
గాల్లో పడిపోయింది, గాలి చెప్పదంట, నీటిలో పడుతుంది నీరు చెప్పాలంట, అగ్ని పడుతుంది అగ్ని చెప్పాలంట, ఎక్కడ పడితే అక్కడ అది చెప్పవలసి ఉందంట. ప్రతిదానికి ఒక డోర్ వస్తుందట, ప్రతిదానికి ఏం వస్తుంది అప్పుడు స్వరం వస్తుంది. ఇప్పుడు స్వరం లేకపోవచ్చు, ఈ స్తంభం అనేది ఏం మాట్లాడదు, మనం ఏం చెప్తున్నామో వింటది అంతే, ఏం చెప్పినామని వింటది. చూడండి, ఒక రోజు మాస్టర్ చెప్పుకుంటారు మీకు, ఒక రోజు మాస్టర్ గారు చాలా ప్రాంతానికి వెళ్ళి పరిచయం చేస్తారు, చాలా కాలం పరిచయం చేశారండి, 8 సంవత్సరాల దాకా. చేసిన తర్వాత బోర్ కొట్టేసింది, ఇంకెన్ని సంవత్సరాలు చేసినా ఎవరు రావట్లేదంట. రాత్రి ప్రార్థన చేసిన ప్రభావ, నేను ఇంకా నువ్వు పిలిచే కానీ పంపించే కానీ నేను వెళ్ళను ప్రభావ, నేను అసలు చాలా చేయను, ఎందుకంటే నేను చక్కగా ఉద్యోగం చేసుకొని తీసుకొచ్చి పరిచయం చేయమని 10 సంవత్సరాలు నేను చేస్తున్నాను, ఒకరోజు కూడా నాకు ఒకరు కూడా మందిరాలు రావట్లేదు ప్రభావ, కష్టం అంతా వస్తుంది, కన్నీరు అయిపోతుంది, ఒక రోజు తిన్నాను ఒక రోజు తినలేదు ప్రభావ అని ఆ రోజు దేవుడి దగ్గర ప్రార్థన చేసి పడుకున్నాడంట. పడుకుంటే అప్పుడు దేవుడు ఒక స్వరం వినిపించిందంట, నువ్వు ఈరోజు సముద్రం వారికి వెళ్ళి సముద్రం ఒడ్డుకి వెళ్ళి అక్కడ స్తంభం ఉంటుంది, ఆ స్తంభంతో మాట్లాడన్నాడంట దేవుడు. దేవుడు స్తోత్రం కలిగిన కాక ఎక్కడికెళ్ళంట, సముద్రం వారా అర్ధరాత్రిగా 12 దాటిన తర్వాత చెప్తున్నాడు ఆ మాటలో. ఎప్పుడంట అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఎవరిని ఉంటారు బీచ్లో అండి, సముద్రం వారు ఎవరు ఉంటారా అర్ధరాత్రి కదా, పగలైతే 10 మంది ఉంటారు, ఎందుకంటే బీచ్ వస్తారు, సముద్రం చూడడం వస్తుంటారు, ఏటయాలకి వస్తుంటారు. అర్ధరాత్రి కూడా వెళ్ళి ఏం చెప్తున్నాడంట, అక్కడ ఒక స్తంభం ఉంటుంది, ఆ స్తంభంతో మాట్లాడని చెప్తున్నాడు. ఏదైనా ప్రభావ ఈ టైంలో అక్కడికి వెళ్ళి మాట్లాడమంటావు ఏంటంటే, నేను చెప్తున్నాడు నేను వెళ్ళాడు, దేవుడు స్తోత్రం కలిగింది కాక. అక్కడికి వెళ్ళాడంట, వెళ్ళిన తర్వాత ఆయనకి ఇంటికి తీసుకొస్తే ఏం కనపడలేదు, సముద్రం తప్ప అక్కడ సర్వే చెట్టు సముద్రం తప్ప ఏమేమి కనపడలేదు ఇంటికి. కానీ ఎదురుకుండా స్తంభం కనపడుతుంది, స్తంభం దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడంట, ఓ స్తంభమా ఈ రోజు ప్రభు నీతో మాట్లాడమని చెప్తున్నాడు స్తంభం తోటి. ఓ స్తంభం ఈ రోజు నీతో ప్రభు మాట్లాడమన్నాడు అని చెప్తూ కొన్ని మాటలు ప్రకటించినప్పుడు ఆ స్తంభం పక్క నుంచి ఒక నీడ వచ్చిందంట, ఆ స్తంభం పక్క నుంచి ఒక నీడ వచ్చింది. ఆ నీడలా కొంచెం ఎదరికి వచ్చిన తర్వాత ఈ మాటలు ఇంకా ప్రకటిస్తుంది. ఒక మనిషి ఎదరికి వచ్చాడట, మనిషి ఎదరికి వచ్చి ప్రకటన చేస్తున్న ఆ యొక్క సేవకుడి కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడట. దేవుడు స్తోత్రం కలగాలి కాక. ఎందుకు ఏడుస్తున్నావు, ఈ సమయంలో ఇక్కడ పైన ఇక్కడ ఎందుకున్నామని అడిగితే, అయ్యా ఈ సమయంలో చచ్చిపోదామని వచ్చాను అన్నాడంట. ఈ సమయంలో ఎందుకు వచ్చాడంట ఆయన, చచ్చిపోదామని వచ్చాను, నా బాధలు భరించలాగా, నా కష్టాలు భరించలాగా, నా కుటుంబం నన్ను ఎలివేస్తుంది, మనకి ఈరోజు చచ్చిపోదామని వచ్చానయ్యా. ఈ సమయంలో ఎవరో నాకు తెలియదు, కానీ ఈ సమయంలో నువ్వు చెప్తున్న మాట నా కోసం మాట్లాడో, నేను యేసును నమ్ముకోవాలనుకున్నానని చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. 10 సంవత్సరాల తర్వాత అతనికి ఏమొచ్చిందంట, గొప్ప విజయం వచ్చిందంట. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఈరోజు మనం అనుకోవచ్చు, మనం చెప్తున్న మాటలు ఎవరు ఎంటలేదు అనుకోవచ్చు, ప్రతిదీ ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగిన కాక. ప్రతిదీ ఒక రోజు లెక్క సమయం ఉంటుంది. ఆ రోజు ఆ వ్యక్తి మారాడు, తనతో పాటు తన కుటుంబం మారింది, తనతో పాటు ఆ గ్రామంలో అనేక మంది యేసు వైపు నడిపించాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అద్భుతమైన సహోదరి సోదరా, ఇక వాక్యం చెప్తుంది, ఎప్పుడు కొన్ని 100 సంవత్సరాల క్రితం వాక్యం ప్రకటించాడు, మాటలు ప్రకటించే ప్రవక్త. ఆ ప్రవక్త ప్రకటించిన మాట 2000 సంవత్సరంలో 1వ శతాబ్దంలో ఆ మాట నెరవేర్చబడింది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా. యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధి చేశారు. సమాధి చేసిన 3వ దినాన్ని తిరిగి లేపబడ్డాడు. అప్పుడున్న చాలా మంది మనుషులు అప్పుడున్న కొంతమంది మనుషులు ఏం చేశారంటే, యేసు ప్రభు వారు ఎక్కడైనా శిష్యులు ఆ సమాధిని దొంగిలించేసి ఏం చేస్తారంట, దొంగిలించేసి యేసు ప్రభు వారు లేచాడని చెప్తారని ఆ పిలాతు దగ్గరికి ఏం చేశారంట, కొన్ని విషయాలు చెప్తారంట. యేసుప్రభువు వారు బతుకున్నప్పుడు కొన్ని విషయాలు మాకు చెప్పాడు. ఏంటంటే, చాలా సమాజంలో ప్రకటన చేశాడు, చాలా సందర్భాలు చెప్పాడు, వాళ్ళు తిరిగి లేస్తుందని చెప్పాడు. నిజంగా ఆయన తిరిగి రావడం మాకు నమ్మకం ఉంది. కాకపోతే వాళ్ళ శిష్యులు 11 మంది ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే, యేసుప్రభువు వారు నా దేవుడు తిరిగి లేచినట్టు అందరికీ ప్రచారం చేస్తారు కనుక ఆ యొక్క సమాధికి ఏం చేయాలంటే మీరు సెక్యూరిటీ ఎక్కువ ఇవ్వాలని చెప్పాడంట. పిల్లల దగ్గరికి అడుగుతారు, సెక్యూరిటీ ఎక్కువని చెప్తే పిల్లలు అందరూ చెప్పాడంట, అయ్యా నేను చాలా సెక్యూరిటీ ఇచ్చినప్పటికే మీరు చెప్పిన సమాధి చాలా సెక్యూరిటీ ఇచ్చాను, మీరు భయం లేదు, కావాలంటే మీరేళ్ళి ఇంకా సెక్యూరిటీ పెట్టుకుని అన్నాడంట. వీళ్ళు ఏం చేయాలంటే ఇంకా సెక్యూరిటీ పెంచుకున్నారు, ఇంకా ఎక్కువ పెంచుకున్నారు సెక్యూరిటీ. కానీ సడన్గా ఏమైందంట, తెల్లవారుజాముని మహాభూకంపం వచ్చినటువంటి ఉంటుంది చూడండి. అపోస్తల కార్యాలు యోహాను సువార్తలు ఉంటారు, సారీ అపోస్తల కార్యాలు లోక సువార్తలు ఉంటారు చూడండి. అక్కడ మహాభూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు అక్కడ తెలబడాలంటుంది. మత్తయి చూడండి. అప్పుడు మహాభూకంపం కలిగిన ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండును,
అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండను. భయపడడం వలన కావల వారు వణికి చచ్చిన వారి వల్ల అయిపోయారు. స్తోత్రం కలిగింది. అక్కడ ఏం కలిగిందంట? మాట ఏం కలిగిందంటే మహాభూకంపం కలిగింది. ఇప్పుడు